So, hi, good morning, everyone. How are you? Okay, so as I told you in my previous video that I'm going to start biology classes. That is a chapter, very important chapter. The first one is what? What is the name of the chapter, guys? Chapter name is what? The first chapter name is what? The first chapter name is nutrition. What is the first chapter name? Nutrition. So I'll explain you about first of all what is nutrition. Nutrition is a food supplying system. What is this? Food supplying system. Food supplying system. So I'll explain the chapter in a easy method so that how can you understand. So నేను మీకు న్యూట్రిషన్ చాప్టర్ ని మీకు అర్థమయ్యే విధంగా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకి మంచి మార్కులు వస్తాయో నేను మీకు అర్థమయ్యే విధంగా నా బెస్ట్ ని ఇవ్వాలనుకుంటున్నాను. I'll try. Okay, so first of all, what is nutrition? Here they gave here what ఇక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు మనకి ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ అని ఇచ్చారు. ఏంటిది? ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్. వాట్ ఈస్ న్యూట్రిషన్? వాట్ ఈస్ న్యూట్రిషన్? సో న్యూట్రిషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డెఫినేషన్ తెలియాలి కదా. లెసన్ పేరు ఉందంటే ఆ లెసన్ పేరు మీనింగ్ మనకు తెలియాలి కదా. సో వాట్ ఈస్ ద న్యూట్రిషన్ చూద్దాం. న్యూట్రిషన్ అంటే ఏంటి? న్యూట్రిషన్ అంటే ఫస్ట్ డెఫినేషన్ మనకి intake of nutrients. Intake of nutrients. Intake, see all of you, in అంటే ఏంటి? లోపలికి, అంటే ఎక్కడికి? స్టమక్ లోపలికి. ఇంటేక్ తీసుకోవడం, బాడీ లోపలికి తీసుకోవడం. టేక్ అనేది తీసుకోవడం of what we are taking? Nutrients. So intake of nutrients మనం ఏమంటాం నాన్న? So nutrition. What is that beta? Nutrition. What is the nutrition? Intake of nutrients. So what is the nutrition? Intake of nutrients. Intake of nutrients, we are calling it as what? Nutrition. So what is nutrition? Intake of nutrients. So ఇంకొక డెఫినిషన్ ఉంది, procurement of nutrients. Same, procurement of nutrients. Procurement anna intake anna rendu same. So procurement of nutrients. Procurement of what? Nutrients. So మీకు ఏది ఈజీగా గుర్తుంటుందో ఆ డెఫినిషన్ మీరు ఫాలో అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ కరెక్ట్ ఆర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్న కూడా కరెక్ట్. సో రెండిట్లో మీకు ఏది ఈజీగా గుర్తుంటుందో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెఫినేషన్ అందరికి అర్థమైంది కదా. సో వాట్ ఈస్ న్యూట్రిషన్? ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈస్ కాల్డ్ వాట్? న్యూట్రిషన్. ఓకే, సో మనకి డెఫినేషన్ అర్థమైపోయింది వాట్ ఈస్ ద న్యూట్రిషన్ అని. మరి వాట్ ఆర్ న్యూట్రియంట్స్ చూద్దాం. మరి న్యూట్రియంట్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ న్యూట్రియంట్స్? సో న్యూట్రిషన్ అర్థమైపోయింది, మరి న్యూట్రియంట్స్ అంటే ఏంటో చూద్దాం. న్యూట్రియంట్స్ అంటే ద కెమికల్ కాంపౌండ్స్ which give us the chemical compounds which give us what they giving? They give us growth. They give us what? They give us growth, and they give us what? Energy, and they give us what? Repair. They repair our body or heal. మీకు రిపేర్ అనే వర్డ్ గుర్తుండకపోతే you can use heal also. Heal or providing heat to our body. See, what are nutrients అంటే the chemical compounds which give us growth, energy or healing, repair or heal to our, or it provides heat to our body. సో వాటిని మనం ఆ కెమికల్ కాంపౌండ్స్ ఏమంటామంటే మనము న్యూట్రియంట్స్ అంటాం. ఏ కెమికల్ కాంపౌండ్స్ అయితే మనకి గ్రోత్ని ఇస్తాయో, ఎనర్జీని ఇస్తాయో, అలానే మన బాడీ రిపేర్ చేస్తాయో, లేదంటే మన బాడీకి హీట్ ని ఇస్తాయో ఆ మెటీరియల్స్ మనం ఏమంటాం నాన్న? న్యూట్రియంట్స్. అగైన్ ఐమ్ రిపీటింగ్, వాట్ ఆర్ న్యూట్రియంట్స్? న్యూట్రియంట్స్ ఆర్ ద నథింగ్ బట్ ద కెమికల్ కాంపౌండ్స్ విచ్ గివ్ us growth, energy, repair and heat to our body are called as what? Nutrients.
మరి ఏంటో న్యూట్రియంట్స్ చూద్దామా? న్యూట్రియంట్స్ ఏంటో, మనకి గ్రోత్ ఇచ్చే న్యూట్రియంట్స్ మనందరికి తెలిసి రోజు మన వర్డ్స్ మనం వాడుతూ ఉంటాం ఇంట్లో. సో ఏంటవి? ప్రోటీన్స్. ఏంటవి? ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఏం చేస్తాయి మన బాడీకి? గ్రోత్ ఇస్తాయి. అలానే కార్బోహైడ్రేట్స్. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి మనకి? కార్బోహైడ్రేట్స్ గివింగ్ అస్ వాట్? ఎనర్జీ. మన బాడీని హీల్ ఆర్ ప్రొవైడ్ ఇమ్యూనిటీ పవర్ అని కూడా అనొచ్చు. సో దే ప్రొవైడ్ అస్ ఇమ్యూనిటీ పవర్. all of you know what is immunity. I'll explain you. Immunity nothing but రోగ నిరోధక శక్తి అంటాం. సో ఏం ప్రొవైడ్ చేస్తే మనకి? విటమిన్స్ అండ్ మినరల్స్. మనకి ఏం ప్రొవైడ్ చేస్తే బెటా? మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి ఏమి ఇస్తాయన్నా? విటమిన్ అండ్ మినరల్స్ మన బాడీకి రిపేర్ చేస్తాయి, లేదా దాన్ని హీల్ అన్నాం మనము. అలానే మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఇస్తుంది. ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటి? ఇమ్యూనిటీ పవర్ అంటే మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి, లైక్ బాడీ గార్డ్స్. సో ఏం చేస్తాయి? అవి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. ఎక్కడి నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి? డిసీజెస్ నుంచి. మనకి కొన్ని జర్మ్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఆ జర్మ్స్ ని మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాటితో పోరాడతాయి అన్నమాట. పోరాడి మనకి ఎటువంటి డిసీజెస్ రాకుండా కాపాడుతాయి. వాటిని మనం యాంటీబాడీస్ అంటాం. ఆ యాంటీబాడీస్ మనకి రావాలంటే మనం ఏం తీసుకోవాలి? మన ఆహారంలో వాట్ వి హావ్ టు టేక్ ఇన్ అవర్ ఫుడ్? వి షుడ్ టేక్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ప్రోటీన్స్. అలానే మన బాడీకి హీట్ ని ఎవరు ఇస్తారు? హీట్ ఏవి ఇస్తాయంటే మన బాడీకి ఫ్యాట్స్. సో కొవ్వులు అంటాం మనం. ఈ ఫ్యాట్స్ మనకి ఆయిల్స్ లో దొరుకుతాయి. సో ఈ ఫ్యాట్స్ మనకి ఏం చేస్తుంది? ఎక్స్ట్రా హీట్. సి ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం హ్యావ్ మెయింటైన్ ఏ ప్రాపర్ టెంపరేచర్ ఇన్ దేర్ బాడీ. వాళ్ళ బాడీలో 98 నుంచి 97 నుంచి 102 ఆర్ 103 టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్ హీట్ టెంపరేచర్ అన్న 97 నుంచి 96 97 నుంచి 102 బాడీ టెంపరేచర్ అన్ని ఆర్గానిజమ్స్ మెయింటైన్ చేస్తుంటాయి. అలాగే మన బాడీకి కూడా ఒక ప్రాపర్ టెంపరేచర్ అవసరం అన్నమాట. సో ప్రాపర్ టెంపరేచర్ ని మెయింటైన్ చేయాలంటే మన బాడీకి ఏం కావాలి? ఫ్యాట్స్ కావాలి. అలానే మనకి ఫ్యాట్స్ ఏం ప్రొవైడ్ చేస్తాయి? ఎక్స్ట్రా ఎనర్జీని కూడా ఇస్తాయి మనకి. ఎప్పుడు ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తే తెలుసా? ఎప్పుడైతే మనము భోజనం చేయమో, ఉపవాసం ఉంటామో, స్టార్వింగ్ అంటాం. మనం ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాం ఫుడ్ని. మిస్ అయినప్పుడు ఒక రోజు తినకుండా, ఒక రోజు అంతా తినకుండా కూడా ఉండగలుగుతాం. మాక్సిమం 2 days కూడా ఉండగలుగుతాం, 3 days కూడా ఉండగలుగుతాం. మరి ఎలా సర్వైవ్ అవుతాం అంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ ఫ్యాట్స్ కరిగిపోయి మనకి ఏమి ఇస్తాయి? ఎనర్జీని ఇస్తాయి. అందుకే మనకు 3-4 days అయినా కూడా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం ఫుడ్ తినకపోయినా కానీ. సో కాబట్టి ఈ ఫ్యాట్స్ ఏం చేస్తాయి? మన బాడీకి హీట్ని ఇస్తాయి. సో దాన్ని అలానే ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తాయి. దే ప్రొవైడ్ అస్ వాట్? ఎక్స్ట్రా ఎనర్జీ. సో మనకి again I'm repeating. So what is nutrition? Nutrition అంటే ఏంటన్నా? Intake of nutrients or procurement of nutrients. Intake of nutrients or what? Procurement of nutrients. మరి what are nutrients? Nutrients are the chemical compounds which give us growth, energy, repair and heat to our body. మరి ఇప్పుడు ఏ కెమికల్ కాంపౌండ్స్ మనకి గ్రోత్ ఇస్తాయంటే ప్రోటీన్స్ ఇస్తాయి. ప్రోటీన్స్ మనకి ఏమి ఇస్తాయన్నా? గ్రోత్. మన గ్రోత్ ఇచ్చేటువంటి ప్రోటీన్స్, ఎనర్జీని ఇచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్, రిపేర్, హీల్, ఇమ్యూనిటీ పవర్ ని ప్రొవైడ్ చేసేటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్, మన బాడీకి హీట్ ఇచ్చి తర్వాత ఎక్స్ట్రా ఎనర్జీని ఇచ్చేవేంటి? ఫ్యాట్స్. ఓకేనా? ఐ థింక్ మీ అందరికి అర్థమైండొచ్చు. సో వాట్ ఈస్ న్యూట్రిషన్, వాట్ ఆర్ న్యూట్రియంట్స్ అండ్ వాట్ ఆర్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫ్యాట్స్. సో దిస్ ఈస్ అబౌట్ వాట్? న్యూట్రియంట్స్ గురించి. సో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటి, ఇది న్యూట్రియం చాప్టర్ నేమ్ ఏంటి, దాని నేమ్, తర్వాత న్యూట్రియంట్స్ అంటే ఏంటి, హౌ దే ఆర్ యూస్ఫుల్ టు అస్, మనకి ఎలా యూస్ఫుల్ అవుతాయో మనకి ఈ కాన్సెప్ట్ అన్నమాట. సో తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి విల్ సి వాట్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆటోట్రోప్స్ అండ్ హిటరోట్రోప్స్ అని ఉంది. సో ఆటోట్రోప్స్ అండ్ హిటరోట్రోప్స్ అంటే ఏంటో చూద్దాం. ఆటో మీన్స్ వాట్? సెల్ఫ్. ఆటో మీన్స్ వాట్? సెల్ఫ్. చూద్దాం ఆటోట్రోప్స్. సో ఈ న్యూట్రిషన్ మనకి అగైన్ డివైడ్ ఇంటూ 2 types. Okay, so what is that? Autotropes and heterotropes. Autotropes.
అండ్ ఇంకోటి ఏంటి హిటిరోట్రోప్స్. Heterotrophs, autotrophs and heterotrophs. So autotrophs and ఏంటి self. Okay, so I'll give you definition here. The organisms which prepare their own food by a process called photosynthesis. Okay, so the organisms which prepare their own food by a process called photosynthesis are called autotrophs. First of all, I'll explain this and then I'll go to about heterotrophs. So first of all, autotrophs అంటే ఏంటో చూద్దాం. తెలుగులో మనం వీటిని స్వయం పోషకాలు అంటారు. ఎగ్జాంపుల్ మనకి ప్లాంట్స్ అండ్ సమ్ బ్లూ గ్రీన్ ఆల్గే. Plants and some blue green algae. సో ఆటోట్రోప్స్ అంటే ఏంటి? ఏ ఆర్గానిజమ్స్ అయితే తమ ఆహారాన్ని తమంటే తామే తయారు చేసుకోగలుగుతాయో వాటిని ఏమంటాం మనము? ఆటోట్రోప్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి మనకి? ప్లాంట్స్ and some blue green algae are the examples for what? Autotrophs. So autotrophs, how they prepare their own food? By a process called photosynthesis. By a process called what? Photosynthesis. By a process called what? Photosynthesis. In this, what is photo? Photo ante enti? Photo ante light. ఫోటో అంటే ఏంటి? లైట్. సింథసిస్ అంటే ఏంటి? ప్రాసెస్. సింథసిస్ అంటే ఏంటి? ప్రాసెస్. అంటే లైట్ ని యూజ్ చేసుకొని మొక్కలు, ప్లాంట్స్ తమ ఆహారం తాము తయారు చేసుకుంటాయి. ఆ ప్రాసెస్ ని, ఆ ప్రక్రియని, ఆ పద్ధతిని మనం ఏమంటాము? ఫోటోసింథసిస్ అంటాం. ఏమంటాము? ఫోటోసింథసిస్. మరి వాట్ ఈస్ ఫోటోసింథసిస్? మీకు ఈ మీనింగ్ కూడా అర్థం కావాలి కదా. మరి ఫోటో అంటే ఏంటి? లైట్. సింథసిస్ అంటే ఏంటి? ప్రాసెస్. ఫోటో అంటే ఏంటన్నా? లైట్. సింథసిస్ అంటే ఏంటి? ప్రాసెస్. మరి ప్లాంట్స్ ఈ ప్రాసెస్ ఉపయోగించి తమ ఆహారం తాము తయారు చేసుకుంటాయి కాబట్టి మనము మొక్కల్ని ఏమంటామంటే, ప్లాంట్స్ ఏమంటామంటే యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అంటారు. ఏమంటారు? యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. ఫుడ్ ప్రొవైడర్స్. So plants are called what? Universal food providers. మరి ఎందుకన్నా మనం మొక్కల్ని యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని ఎందుకని ఉండొచ్చు చెప్పండి? యూనివర్స్ అంటే మీకు తెలుసు కదా. యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని ఎందుకన్నామంటే ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి పైన కేవలం మొక్కలు మాత్రమే తమంతటికి తాము ఆహారాన్ని తయారు చేసుకొని ఈ భూమండలం మొత్తానికి, ఈ ప్రపంచాన్ని మొత్తానికి, అన్ని జీవులకు అంటే అన్ని ప్రాణులకు, టు ఆల్ ద ఆర్గానిజమ్స్ ది ప్రొవైడింగ్ ఫుడ్. See, మనము we can't prepare our own food కదా. Can we prepare our own food? మీకు డౌట్ రావచ్చు, సార్ మనం కిచెన్ లో మన ఫుడ్ మనమే తయారు చేసుకుంటాం కదా అని. కాదు, మనం ఫుడ్ ని తయారు చేసుకోవాలంటే కావాల్సినటువంటి పదార్థాలు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైస్ కావాలి. రైస్ ఎక్కడి నుంచి వస్తుందన్న? రైస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ రైస్ ప్లాంట్ నుంచి వస్తుంది. అలానే ఆట, పిండి ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమల నుంచి వస్తాయి. గోధుమలు కూడా ప్లాంట్ ప్రోడక్ట్సే కదా. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్లాంట్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ప్లాంట్సే లేవనుకోండి, ఏమవుతుంది? ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ జీవికి కూడా ఆహారం అనేది అందదు. అంటే అన్ని జీవులకు, టు ఆల్ ది ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ ఆర్ గివింగ్ అస్ వాట్? ప్లాంట్స్ ఆర్ గివింగ్ వాట్? ఫుడ్. కాబట్టి మనం ప్లాంట్స్ ఏమన్నామంటే యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. మీకు ఇక్కడ ఈ క్వశ్చన్ రావచ్చు అండి ఎగ్జామ్ కి, చాలా సార్లు ఈ క్వశ్చన్ వచ్చింది మీకు. వై ప్లాంట్స్ are called universal food providers? మీరు ఏం రాయాలి ఆన్సర్ అప్పుడు? plants are called universal food providers because plants are autotrophs. They prepare their own food by a process called photosynthesis. By a process called photosynthesis, and all organisms are depend upon the plants for what? All organisms are depending upon the plants for what? For what? For food. For food, and plants are providing food to entire universe, so we are calling them as what? Universal food provider. చాలా సార్ ఎగ్జామ్ కి వచ్చింది క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ సార్ చెప్తాను వినండి అందరూ. యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అంటే ఏంటి? ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్
because plants are autotrophs. They prepare their own food by a process called photosynthesis, and they provide food to entire universe, entire all organisms which are present on the earth. భూమి మీద ఉన్నటువంటి అన్ని ఆర్గానిజమ్స్ కి మొక్కలు ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి మనము ప్లాంట్స్ ఏమనొచ్చు, యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అనొచ్చు. అలానే మీకు ఇంకో క్వశ్చన్ కూడా ఇక్కడ రావచ్చు. వై ఫోటోసింథసిస్ is called basic life process. Why photosynthesis is called basic life process? First of all, what is life process? Life process ante nana the process which is very very important for survival. ఏ ప్రాసెస్ అయితే మనకి బతకడానికి అవసరం అవుతుందో ఆ ప్రాసెస్ ఏమంటామో మనం లైఫ్ ప్రాసెస్ అంటాం. ఏమంటామో లైఫ్ ప్రాసెస్. అందులో బేసిక్ లైఫ్ ప్రాసెస్ అన్నాం. అంటే బేసిక్ అంటే ఇది తెలుసు కదా, ప్రాథమికమైనది, స్టార్టింగ్ అని అర్థం. సో బేసిక్ లైఫ్ ప్రాసెస్ అని ఎందుకన్నామంటే ఒకవేళ ఫోటోసింథసిస్ జరగకపోతే ఈ ప్రపంచంలో ఈ ఎర్త్ పైన మనకి ఫుడ్ అనేది దొరకదు. కాబట్టి మనం ఏమన్నామంటే ఫోటోసింథసిస్ ని బేసిక్ లైఫ్ ప్రాసెస్ అంటాం. మీరు ఏం రాస్తారంటే ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ వస్తే మీ క్వశ్చన్ రావచ్చు. ఏమని రావచ్చు క్వశ్చన్? హౌ కెన్ యూ సే దట్ photosynthesis is called a basic life process అని ఎలా అన్నావు అని అడుగుతారు. Why? Because plants are the autotrophs. Same answer రాయండి. Plants are called autotrophs because they prepare their own food by a process called photosynthesis. Plants prepare their food by a process called photosynthesis. If there is no photosynthesis and no organism on this earth get food. సో ఒకవేళ ఫోటోసింథసిస్ జరగకపోతే ఈ ఎర్త్ పైన ఉన్నటువంటి ఏ ఆర్గానిజమ్స్ కి కూడా ఫుడ్ అనేది దొరకదు. కాబట్టి అందుకే మనం దీన్ని ఏమన్నామంటే బేసిక్ లైఫ్ ప్రాసెస్ అన్నాం. ఏమన్నాము? బేసిక్ లైఫ్ ప్రాసెస్. సో ఆన్సర్ ఏం రాస్తారంటే మీరు photosynthesis is called as basic life process. So plants are prepare their own food by a process called photosynthesis, and they provide food to entire universe, and all organisms are depending upon the plants for the food either directly or indirectly. So we call it as what? Basic life process. ఓకే, సో ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం? ఈ రోజు మన కాన్సెప్ట్ ఏమేమి నేర్చుకున్నాం? ఇందులో మనం న్యూట్రిషన్ అంటే ఏంటి, intake of nutrients. So what is nutrients? The chemical compounds which gives us growth, energy, repair and heat to our body are called as nutrients అనుకున్నాం. న్యూట్రియంట్స్ లో ఏంటి మళ్ళా? అందులో న్యూట్రియంట్స్ ఏమున్నాయి మనకి? ప్రోటీన్స్ ఏం చేస్తాయి? ప్రోటీన్స్ ఆర్ గివింగ్ us growth, carbohydrates are giving us what? Energy, and then fats are giving us extra heat and energy, heat and extra energy, and then vitamins and minerals are giving us what? Healing or immunity to our body. అలానే మనం న్యూట్రిషన్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసుకుందాం అని చెప్పాము. అందులో ఫస్ట్ వన్ ఏంటి? ఆటోట్రోప్స్ అంటే ఏంటి? ద ఆర్గానిజం. ఆటో మీన్స్ వాట్ చెప్పాను మీకు? ఆటో మీన్స్ వాట్? సెల్ఫ్ అని అర్థం, అంటే స్వయంగా. సో మొక్కలు తమంతకు తామే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో ఆటోట్రోప్స్. సో ప్లాంట్స్ ఆటోట్రోప్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ప్లాంట్స్ అండ్ సమ్ బ్లూ గ్రీన్ ఆల్గే. సో మరి ప్లాంట్స్ ఎలా తయారు చేసుకుంటాయి? ఏ ప్రాసెస్ ను ఉపయోగించి తమ ఆహారం తాము తయారు చేసుకుంటాయి? హౌ దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ అంటే బై ఫోటోసింథసిస్. మరి ఫోటోసింథసిస్ అంటే ఏంటి? మళ్ళా చెప్పాను. అందులో ఫోటో అంటే ఏంటి నాన్న? లైట్. సింథసిస్ అంటే ఏంటి? ప్రాసెస్ అని చెప్పాను. అలా నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను మీకు? వై ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వై ప్లాంట్స్ ఆర్ కాల్డ్ universal food providers? Because plants are called universal food providers because plants are autotrophs. They prepare their own food by a process called photosynthesis, and they provide food to all the organisms on the earth, and all organisms are depend upon the plants for their food either directly or indirectly. Next question ఏం చెప్పాను మీకు? why photosynthesis is called basic life process? Life process అంటే ఏం చెప్పాను? The process which is very very important for our survival. So plants photosynthesis is called basic life process because if there is no photosynthesis on this earth, plants cannot prepare their own food and we won't get the food. Okay, so this is what today's topic. In next class I'll explain you ఎవరెవరు ఈ ఫోటోసింథసిస్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు, వాళ్ళు ఏ విధంగా ఈ ఫోటోసింథసిస్ ని ఒక ఈక్వేషన్ లాగా ప్రెజెంట్ చేశారో I'll explain you in the next week. See you tomorrow. Thank you.